హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఏ డే ఇన్ మై లైఫ్ ఇన్ అమ్మ వాళ్ళ ఇల్లు. సో ఈ వీడియో అంతా మీరైతే చూడబోతున్నారు. ఇంకా మార్నింగ్ అయితే లేవగానే అమ్మ అయితే నాకు వేడివేడిగా టీ చేసి ఇచ్చేసింది. ఇంకా టీ తాగేసిన తర్వాత నైట్ అయితే అమ్మ దోశలకి పిండి నానబెట్టి ఉంచేసింది కదా, నైట్ మేము మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం. ఇంకా మార్నింగ్ లేచి దోశలు అయితే నేను వేస్తున్నా. అమ్మ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తుంది. దోశలోకి అయితే అమ్మ ఈరోజు అయితే శనగపిండితో కూర చట్నీ చేస్తుంది. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సో ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి, ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా. లేదంటే ఆనియన్ చట్నీ అయినా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇలా దోశలు కాదు కానీ కొంచెం అట్లా మందంగానే వేసేస్తున్నా. ఉండేది నలుగురం కదా, ఎందుకు మరి ఎక్కువగా దోశల పల్చగా ఎక్కువ వేయడం అనేసి ఒకేసారి పని అయిపోద్దని కొంచెం పెద్ద అట్లు అయితే వేసేస్తున్నాను నేను. అంటే ఫస్ట్ కనుక కొంచెం దళసరిగా లావుగా వేస్తే పెనానికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుందని అలా వేసాను. మోస్ట్ ఆఫ్ టైమ్స్ నేను ఇక్కడికి వచ్చాక ఏ పని చేయను, తిన్నానా కూర్చున్నానా పడుకున్నానా తెల్లారిందా అన్నట్టే ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం అన్నీ అమ్మే చేసేసుకుంటుంది. నాకేమో దోశలు అంటే బాగా ఇష్టం, అందులోకి ఆనియన్స్ వేసుకుంటే ఇంకా ఇష్టం. మీ ఇంట్లో దోశలు ఎక్కువ ఇష్టపడతారా లేదంటే పూరి ఎక్కువ ఇష్టపడతారా? నేను పూరి కూడా ఎక్కువగా తింటూ ఉంటా, కాకపోతే చేయడం లేట్ అయిపోతూ ఉంటుంది కదా, కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. సో అందుకే మ్యాక్సిమం మా ఇంటి దగ్గర అయితే పూరీలు అయితే సండేస్ లేదంటే హాలిడేస్ టైంలోనే పెట్టుకుంటాను నేను. ఒక పక్క చూసారు మా పాప వచ్చిన చెంకన ఎక్కిపోయింది, దానికి దోశ వేడివేడిగా వేస్తున్నాం కదా, వెంటనే ఇచ్చిమ్మంటుంది. మా పాపకు కూడా దోశ లేదా పూరి ఇలాంటివి అంటే చాలా ఇష్టం. ఇడ్లీ అలాంటివి చాలా తక్కువగా తింటుంది. డైలీ చేసినా సరే అది అంత ఇష్టంగా తింది ఇడ్లీని. ఎప్పుడో బాగా ఆకలేస్తుంది ఇంకేం పెట్టలేదంటే అప్పుడు తింటుంది. ఇక్కడ నా దోశ అయితే మా పాప ఉంటే తీయడం కుదరలేదు, పాపనైతే తమ్ముడికి ఇచ్చేసి నేనైతే దోశ తీస్తున్నా. ఎలా వేసినా సరే ఫస్ట్ దోశ కొంచెమైనా పెనంకి అంటుకోకుండా ఉండదు, ఖచ్చితంగా ఒక్కటైనా పెనంకి అంటుకుంటుంది. దోశ పర్ఫెక్ట్గా అంటుకోకుండా నీట్గా వచ్చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా, అది వంట చేసే ఆడవాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నాకైతే దోశను లేదా అట్టు అయినా సరే రెండు పక్కల బాగా కాలితే ఇష్టం. బయట కొందరు ఏంటంటే ఒక సైడ్ కాల్చేస్తే ఇంకో సైడ్ నార్మల్గా ఫ్లిప్ చేసి మడత పెట్టేస్తారు కదా, నాకు అలా నచ్చదు. రెండు సైడ్ బాగా కాలితే అప్పుడు క్రిస్పీగా అనిపిస్తుంది, తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. చాలామంది గీ దోశ ఉల్లికారం దోశ అని చాలా డిఫరెంట్ ఐటమ్స్ చెప్తుంటారు. ఎగ్ దోశ కానీ నాకేమో దోశలాగే నార్మల్గా తినడం ఇష్టం. ఇంకే కాంబినేషన్ యాడ్ చేయడం నచ్చదు. జస్ట్ ఆనియన్స్ అనేది మ్యాండేటరీ లాగా అనిపిస్తుంటుంది, వేసుకుంటా. ఒక్కొక్కసారి ఆనియన్స్ కూడా స్కిప్ చేసేస్తాను. ఈరోజైతే ఆనియన్స్ ఏం వేసుకోలేదు, బద్దకు వేసేసింది కట్ చేసి వేయడానికి. ఈ చలికాలం స్టవ్ దగ్గర ఉన్నంతసేపు ఎలాంటి చలి వేయడం లేదు, కానీ ఒక్కసారి వంట అంతా అయిపోయిన తర్వాత కాసేపు కూర్చుంటాం కదా, అప్పుడైతే కోడిపిల్ల వణికినట్టు వణికిపోతున్నాం అనమాట. ఇక్కడైతే నేను ఏం అన్ని దోశలు వేయలేదు, జస్ట్ ఒక 3-4 వేసా. ఇక్కడ నుంచి అమ్మ ఎక్కువ వేసిన దోశలు అయితే నేను మా తమ్ముడు పాప అయితే ముగ్గురం కలిసి దోశలు అయితే తినడానికి అయితే వెళ్ళిపోయాం. దోశలు బాగా రావాలంటే ఆనియన్ పెనంకి బాగా రాయాలని మీరు ఎంతమందికి తెలుసు. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది, మనం కొంచెం ఆయిల్ వేసి పెనం మీద కొంచెం ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని సన్నగా వాటిని బాగా పెనం మీద వేయించాలి. జస్ట్ మాడిపోయినంత వరకు వేయించేసి ఇంకా పక్కన పెట్టేసి ఆ తర్వాత దోశలు వేస్తే ఇంకా బాగా వస్తాయి, అసలు ఒక్కటైనా అంటుకోదు. ఈ ట్రిక్ నేను చాలాసార్లు ఫాలో అయ్యాను, బాగా వచ్చాయి కూడా దోశలు. ఇక్కడైతే నార్మల్గానే రాసేసాను, ఆనియన్ పాన్ వేసి వేసేసాను. మోస్ట్లీ మనం ఏమైనా చపాతీలు గట్రా కాలిస్తే మాత్రం రావు దోశలు, ఎంతసేపు వేసినా ఎంత బాగా బ్యాటర్ రెడీ చేసుకున్నా సరే. వీళ్ళు ఎంతమంది దోశలు క్రిస్పీగా వేసుకోవడానికి నచ్చుతారు, అలాగే ఎంతమంది సాఫ్ట్గా తినడానికి నచ్చుతారు దోశలు కామెంట్ చేయండి. కరోనా టైంలో అయితే నాకు దోశలు వేయడం కానీ ఇడ్లీలు పెట్టడం కానీ ఇవన్నీ బాగా అలవాటు అయ్యాయి, పూరీలు చేయడం కానీ. బికాజ్ ఆ టైంలో చాలా ఖాళీగా ఉండేవాళ్ళం కదా, నేనైతే బాగా నేర్చుకున్నాను వంటలు అయితే. అంటే మరీ ప్రో ఏం కాదు చేయడంలో,
జస్ట్ తినగలము, ఆ టైంకి అలా సర్వైవ్ అయిపోగలము అన్నట్టుగా నేర్చుకున్న వంటలు. ఆ టైంలో చాలా ఎక్కువగా నేర్చుకున్నాను నేను. లైక్ బ్రెడ్ ఆమ్లెట్ కావచ్చు, సమోసా, ఇంకా బోల్డ్ చేసేవాళ్ళం మేము. ఆలు కుర్మా ఇలాంటివి బాగా ట్రై చేసేదాన్ని నేను. చపాతీ కూడా ఎక్కువగా చేసేదాన్ని. ఆనియన్ పకోడీ, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ చాలా ట్రై చేసేదాన్ని వెరైటీస్. మీరు ఎంతమంది అలా ట్రై చేశారు? అండ్ ఆ టైంలో మీకు ఎలాంటి జ్ఞాపకాలు గుర్తున్నాయో కామెంట్ చేయండి. అది బయట వరస్ట్ సిచ్యువేషన్ ఆ టైంకి, కానీ ఇంట్లో మాత్రం ఫ్యామిలీ టైం మాత్రం చాలా దొరికింది. ఇంక మా తమ్ముడైతే పాపను ఆడిస్తున్నాడు, నేనైతే దోశలు వేసేసా. నాకు ఏదైనా హ్యాపీనెస్ ఉందంటే మా పాప ఒక్కొక్కసారి తనంతట తనే తింటుంది దోశలు లాంటివి అయితే. ఒక్కోసారి కాదు, మోస్ట్ ఆఫ్ టైమ్స్ తనే తింటుంది. మనం పెట్టాల్సిన అవసరం లేదు. రైస్ కూడా ఒక్కోసారి అసలు జల్లకుండా నీట్గా అది తినేస్తుంది చేయితోటి. ఇక్కడ మీకు అది లెఫ్ట్ హ్యాండ్లో కనిపిస్తుంది, కానీ లెఫ్ట్ హ్యాండ్తో కాదు, రైట్ హ్యాండ్తో తింటుంది. నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను కనుక కొంచెం అలా కనిపిస్తుంది. ఇంకా మేమైతే తినేసాము. నాకైతే దోశలకు ఖచ్చితంగా పికిల్ ఉంటే పికిల్ వేసుకుంటాను. ఇంకా దాంతో తినేసాను. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు అయితే వచ్చాడు. చిన్న తమ్ముడు తినలేదు, సో వాడి కోసం అయితే ఆనియన్స్ డైరెక్ట్గా బ్యాటర్లో వేసేసి దోశలు అయితే వేస్తున్నా. అమ్మ అయితే ఇంకో పక్క రైస్ పెట్టేసింది. కొందరి ఇళ్ళల్లో ఒక్కొక్కరు ఉంటారనమాట, అస్సలు తినడానికి ఇష్టపడరు. లంచ్ తినాల్సిన టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు, ఇంకా డిన్నర్ తినాల్సిన టైంలో అప్పుడు లంచ్ తింటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి. అందులో అయితే మా చింతమ్ముడు మెయిన్ ఉంటాడు. వాడు ఎప్పుడు నచ్చితే తింటాడు, లేదంటే మధ్యాహ్నం ఉదయం మానేస్తూ ఉంటారు. వాడైతే ఇప్పుడు 12 అవుతుంది, అప్పుడు వాడికి దోశ ఇచ్చొచ్చాను నేను. అంతవరకు తినలేదు బ్రేక్ఫాస్ట్. ఇంకా 2 కలిపి ఒకేసారి చేసేసాడు. మళ్ళీ వాడు ఏం పెద్ద బాడీ బిల్డర్లా ఉంటాడా, అది కాదు, సన్నగా బక్కపంచగా ఉంటాడు. అలా తింటే ఇంకెలా ఉంటారులేండి. కానీ మీ ఇంట్లో అలా ఎవరైనా ఉన్నారా? మీ సిబ్లింగ్స్ కూడా ఇంతేనా? కరెక్ట్ టైంకి తినకుండా వీక్గా ఉంటారా? అలా ఉంటే కామెంట్ చేయండి. మా తమ్ముడు వీక్ అని చెప్పరు, కానీ వాడు తినే టైమింగ్స్ మాత్రం మార్చేస్తూ ఉంటాడు. ఇంకా వాడికైతే అట్లా వేసి ఇచ్చేసా. నేనైతే లంచ్లోకి అమ్మ చేసిన బీరకాయ కర్రీ వేసుకుని తిన్నా. అని చెప్పాను కదా, పచ్చడి ఉంటే మనకి ఇంకా అది అయిపోయే వరకు మనశ్శాంతి ఉండదు, తినాల్సిందే. ఇంక ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను. కొన్ని శారీస్ ఇవ్వాల్సింది ఉంది ఫ్రాక్ స్టిచ్ చేయడానికి. సో తనకి ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి బేకరీకి అయితే వెళ్ళాను. కొన్ని వస్తువులు తీసుకుని అలా అక్కడ కొంచెం కేక్ పీస్ తినేసాం నేను తమ్ముడు. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయితే వచ్చేస్తున్నా. బ్రిడ్జ్ డౌన్లో ఉన్న కోడిరామ్ స్టేడియంలో అయితే ఇలా రథసప్తమి ఈవెంట్కి సంబంధించిన ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు. ఆ స్టేడియంతో అయితే మాకు చాలా స్కూల్ మెమరీస్, కాలేజ్ మెమరీస్ ఉన్నాయి. అవైతే నేను వచ్చే వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటా. అండ్ అక్కడ నుంచి వచ్చేసాక ఈవినింగ్ అయితే నేను మా తమ్ముడు కలిసి మేడ మీదకి వెళ్ళిపోయి ఇలా స్నాక్స్ కింద గ్రేప్స్ అయితే తింటున్నాము. నాకు వైట్ గ్రేప్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే నాకు ఇచ్చిన బౌల్లో హాఫే కంప్లీట్ చేశాను, మిగతావన్నీ మా తమ్ముడికే ఇచ్చేసా. మనకి జంక్ ఫుడ్ అయితే వెళ్ళిపోతుంది, కానీ గ్రేప్స్ అయితే త్వరగా వెళ్ళదు. తినాలి కాబట్టి తింటున్నాను. అడిగి మరీ తెచ్చుకున్నా, తినకపోతే నాకు 2 పడతాయి. ఇలాంటి ఫ్రూట్ విషయాల్లో అయితే నాకు టెన్షన్ లేదబ్బా. నేను తినకపోతే మా తమ్ముడికి ఇచ్చేస్తాడు, హ్యాపీగా తినేస్తాడు. ఇంకా నైట్కి అయితే అమ్మ వెజ్ పులావ్ చేసింది. ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడండి. మా పాపకు కూడా వెజ్ పులావ్ బాగా నచ్చింది, దానికి తినిపించాను నేను. ఇలా అయితే అది నన్ను తినేవద్దు, నా ఒళ్ళోనే ఉంటుందని అమ్మ దాన్ని తీసుకుని దానికి తినిపించేసింది. ఇంకా నేను కూడా తినేసాక మా తమ్ముడు వచ్చాడు తినడానికి. వాడు తింటుంటే వాడు పక్కన చేరిపోయి ఎలా ఉందమ్మా అంటే సూపర్గా ఉందని చెప్తుంది. అగండి అలా చెప్తుంది, దాని భాషలో అది సూపర్గా ఉందంట. మా బుడ్డదాని వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను నేను. వాళ్ళ మామతో కలిసి తిన్నదనమాట. ఇంకా వాడిని అయితే తినకుండా మీదకి పోయింది. నేను తీస్తానని దగ్గర రాలేదు.
ఎంతైనా మామ కోడలు బాండింగ్ బాగుంటుంది కదా. మా చిన్న తమ్ముడితో కూడాను వాళ్ళిద్దరైతే చాలాసేపు టైం స్పెండ్ చేశారు. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి వీడియోలు మరికొన్ని మన ఛానల్లో రావాలంటారా? కావాలంటే మాత్రం మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోతో కలుస్తాను.